హైదరాబాద్ ని వానలు విడవటం లేదు. 4 రోజుల క్రితం హైదరాబాద్ లో దంచుకొట్టిన వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ని ఇచ్చింది. రాబోయే 3 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షంతో పాటు పిడుగులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం మొదలైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. ఏఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఫిలిం నగర్ వంటి ప్రాంతాల్లో వర్షం ధారాలుగా పడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక గత కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగాం, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వచ్చే 2 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా వెల్లడించింది. ఇక ఉత్తరం, పశ్చిమం, మధ్య హైదరాబాద్లో శేర్లింగపల్లి, కూకట్పల్లి, షేక్పేట్, ఖైరతాబాద్, టోలీచౌకి, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ సూచించింది. ఆ తర్వాత మెహదీపట్నం, చార్మినార్, నాంపల్లి వైపుకు దక్షిణ హైదరాబాద్లో కూడా వర్షం కురుస్తుందని కూడా వెల్లడించింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, లేకపోతే ఇంట్లలో ఉండటమే మంచిదని కూడా అధికారులు సూచించారు. హైదరాబాద్ని వానలు వెంటాడుతున్నాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జాములు ఏర్పడిపోతున్నాయి. మరలా కూడా ఇంకా వర్షాలు జస్ట్ నిన్న ఎడతెరిపించాయని చెప్పాలి. మరలా వర్షాలు మళ్ళీ దంచు కొట్టడం స్టార్ట్ అయింది. ఇక పంజాగుట్ట ఈ ప్రాంతంలోనైతే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 4 రోజుల క్రితం హైదరాబాద్లో దంచుకొట్టిన వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. మరలా కూడా వర్షాలు స్టార్ట్ అయిపోయాయి హైదరాబాద్లో. ఇక రానున్న 2 గంటల్లో కూడా ఇంకా భారీగా కూడా వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతూ ఉంది. వర్షం నమోదవుతున్న ప్రాంతాల్లో కూడా ఫుల్గా అంటే ఎక్కువగా కూడా ధారాళంగా వర్షం పడుతూ ఉంది. మరోవైపు చూస్తే మరికొన్ని ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఇక భారీ వర్షంతో పాటు పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్లో ఇక మళ్ళీ కూడా భారీ వర్షం నమోదైనట్లే చూడాలి. అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీగా వర్షం కురుస్తుంది. ఇటు ఏఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఫిలిం నగర్ వంటి ప్రాంతాల్లో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది బీభత్సంగా. ఇక ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. రోడ్లన్నీ కూడా కాలువలను తలపిస్తున్నాయి. ఈవెన్ వెహికల్స్ వెళ్తున్నా కానీ ఆ వీల్స్ భాగం ఆల్రెడీ కూడా నీళ్లలోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. రోడ్లపైకి భారీగా నీరు చేరుతోంది. వాహనదారులు తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చూస్తే గత కొన్ని రోజులుగా కూడా తెలంగాణలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగాం, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఇప్పటికే కూడా బాగా వర్షాలు కురిశాయి. ఇక మరి రానున్న 2 గంటల్లో కూడా ఈ ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరిస్తూ ఉంది. ఇటు ఉత్తరం, పశ్చిమం, మధ్య హైదరాబాద్లో కూడా అంటే శేర్లింగపల్లి, కూకట్పల్లి, షేక్పేట్, ఖైరతాబాద్, టోలీచౌకి, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కూడా ఇక అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తుందని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇక ఆ తర్వాత మెహదీపట్నం, చార్మినార్, నాంపల్లి వైపు కూడా అంటే దక్షిణ హైదరాబాద్లో కూడా వర్షం విస్తరిస్తుందని వెల్లడించింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అత్యవసరమైతేనే రోడ్లపైకి రండి, లేకపోతే ఇళ్లకే పరిమితం అయిపోయిందని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే రోడ్ల మీద భారీగా కూడా నీరు వచ్చి చేరుతోంది ఈ వర్షాలకి. మరోవైపు చూస్తే ఎక్కడక్కడ కూడా ఎక్కడ గుంతలున్నాయి ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంటుంది. నాలాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ నీటి ఎద్దడికి రోడ్ల మీదకి నీరు చెరువులా వచ్చి చేరుతుంది కాబట్టి నాలా ఏదో రోడ్డు ఏదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని చెప్పి కూడా అత్యవసరం అయితేనే బయటికి రండి అని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. సంబంధిత అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరొక వైపు ఇప్పటికే కూడా అన్ని ఏరియాస్లో కూడా పంజాగుట్ట, ఏఎస్ఆర్ నగర్,
అటు భారీగా కూడా వర్షం కురుస్తుంది. ఇక ఆ ప్రాంతంలోనైతే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటికే మరొక వైపు రోడ్ల మీద నీరు చూస్తున్నాం కదా, మొత్తం కూడా వరద నీరులా రోడ్డు మారిపోయింది. ఇక తెలంగాణలో కూడా విస్తృతంగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకో 2 గంటల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. కేవలం వర్షం మాత్రమే కాదు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది.